మహాదేవ శ్రీమాత్రే నమః. టుడే టుమారో ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులతో మరి ఈరోజు చక్కగా కూడా రావి చెట్టు ఇక్కడ వేప చెట్టు, జమ్మి చెట్టు ఇక్కడ దేవాలయం మీద మనకు ఉన్నటువంటి ఏర్పడినటువంటి యొక్క ఎంతో పవిత్రమైనటువంటి స్థలం నుండి మీకు ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఎందుకు అంటే నేను ఎప్పటి నుండో కూడా ఇక్కడ ఒక వీడియో చేయాలి అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. అది ఫిబ్రవరి నెలకు సంబంధించి రాశి ఫలాలు కావడం ఎంతో విశేషం. కనుక ఎందుకు అంటే రాశి ఫలాలు అనేటువంటిది చెప్పేది నేనైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా చెప్పుతూ ఉన్నటువంటి వారు సరస్వతి అమ్మవారుగా, అదేవిధంగా మీ యొక్క గురువు గారిగా, అదేవిధంగా చక్కగా కూడా అమ్మవారు పలికిస్తుంది అనేటువంటి భావన కొద్దీ మీరు అర్థం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. గ్రహచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని ప్రేక్షకులు గమనించండి దయచేసి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం చెప్పేదంతా కూడా కేవలం గోచారానికి సంబంధించి. గ్రహచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు జన్మించినప్పుడు ఏర్పడ్డటువంటి ఆ యొక్క లగ్నము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో అప్పుడు ఏర్పడినటువంటి లగ్నము, ఆ దశ మహర్దశలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా నిజము. ఇది ఏమిటి అంటే అది మీకు 75 to 85% కరెక్ట్గా మీకు రిజల్ట్ ఇస్తుంది. ఈ గోచారం అనేటువంటిది మనకు 35 to 40% మందము రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని చక్కగా కూడా మరి ద్వాదశ రాశులకు సంబంధించి మరి మేషరాశి నుండి మీనరాశి వరకు మరి యొక్క ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంది, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి లాభదాయకంగా ఉంది, మరి ఎవరికి వివాహాలు జరుగుతున్నాయి, వివాహాలు సెట్ అవుతున్నాయి, మరి ఎవరికి శుభప్రదము, ఎవరికి కాస్త గడ్డు కాలము అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం. మరి ముందుగా మేషరాశి. మహాదేవ శ్రీమాత్రే నమః. మేషరాశి వారిని చూసుకున్నట్టయితే ముందుగా ఫిబ్రవరి నెలకు సంబంధించి మనకు భరణి నక్షత్రము, అశ్విని నక్షత్రము, అదేవిధంగా కృతిక ఒకటో పాదము. వీరు ఎంతో కూడా గొప్ప స్వభావం కలిగినటువంటి వారు మేషరాశి వారు అందరూ కూడా. వీరికి స్లోగా పనులు కావాలి అంటే కుదరదు, స్పీడ్గా పనులు అయిపోవాలి. వెయిటింగ్ అనేటువంటిది వీరి జీవితంలో ఉండదు అనేటువంటిది గమనించుకోవాల్సినటువంటి విషయం. మరి మేషరాశి వారిని చూసుకున్నట్టయితే ఎంతో చురుకుదనము, ఎంతో తెలివి కలవారు, ఎంతో అద్భుతాలను సృష్టించేటువంటి వారుగా కూడా మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి అలాంటి యొక్క మేషరాశి వారు ఫిబ్రవరి నెలకు సంబంధించి వీరికి లగ్నంలో గురువు, అదేవిధంగా 12వ స్థానంలో రాహువు, 11వ స్థానంలో శని ఉండడం చేత వీరికి ఎప్పటిలాగానే కూడా అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పకుండా అవుతాయి. ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మీరు ముందుకు వెళ్ళినట్టయితే అన్నింటా కూడా విజయమే కలుగుతుంది. మీరు ఎప్పుడైతే మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కోల్పోతూ ఉన్నారో, ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. కనుక దయచేసి మేషరాశి వారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకండి. మరి ఇక్కడ ఫిబ్రవరి నెలలో అంటే జాబ్ రిలేటెడ్ కాస్త ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి మనకు ఫిబ్రవరి నెలలో. అంటే జాబ్ ఏం పోవడం కానీ లేదా జాబ్ నుండి తీసివేయడం అనేటువంటిది ఏమి ఉండదు. కానీ ఏమిటి అంటే జాబ్లో ఉన్న పలంగా మీరు నమ్మినటువంటి వారి నుండే కాస్త ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఇంకను చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత కాస్త జాగ్రత్త అనేటువంటిది వహించడం చాలా అంటే చాలా అవసరం. ఫిబ్రవరి నెల తర్వాత ఎవరైనా అమ్మాయిల పరిచయం ద్వారా కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా యాసిడిటీ, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. మీ డబ్బు ఖచ్చితంగా కూడా హాస్పిటలైజ్డ్, మీకు అని కాదు, ఇంట్లో ఎవరికైనా కూడా, మీ పిల్లలకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా కూడా ఖర్చు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించుకోండి. ఇంకా తీర్థయాత్రలకు సంబంధించి మీరు వెళ్ళాలి అని అనుకోవడం కానీ, నలుగురితో చెప్పుకోవడం కానీ ఉంది, కానీ పాపం వెళ్ళేటువంటి పరిస్థితి లేదు.
తప్పకుండా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ దశలో. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే వీరికి ఉద్యోగంలో ఖచ్చితంగా కూడా ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత మార్పులు చేర్పులు ఖచ్చితంగా కూడా గోచరిస్తూ ఉన్నాయి. మరి ఇంకను చూసుకున్నట్టయితే మనకు మీకు సూర్యుడు దశమంలో ఉండడం చేత కొంచెము ఉద్యోగంలో ఇబ్బందని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అంటే ఒక లీడరు తత్వం కావచ్చును, అదేవిధంగా పాలనా శక్తి, అదేవిధంగా ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరి కాస్త ల్యాండ్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కానీ, ల్యాండ్ రిలేటెడ్ కానీ మనకు ఫిబ్రవరిలో ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. భూ సంబంధిత లావాదేవీలు కాస్త అదేవిధంగా చూసుకున్నట్టయితే పౌల్ట్రీ ఫామ్ కావచ్చును, వారికి కాస్త గడ్డు కాలము. పోలీసు శాఖకు సంబంధించి మీరు వారి నుండి ఏమైనా మైనస్ ప్లస్ లాంటి వాతావరణం ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమైనా ఫైన్స్ కట్టడం కానీ, లేకుంటే ఏమైనా చలానాలు కావచ్చును, లేదా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మనకు సీఏ చదువుతున్నటువంటి వారు కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కోర్సులో ఉండేటువంటి వారికి కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చును. షేర్స్ పరంగా ఏమైనా లాటరీస్ కావచ్చును, జూదాలు కావచ్చును, ఇలా ఇన్వెస్ట్ చేసినటువంటి వారికి డబ్బులు కోల్పోయేటువంటి పరిస్థితి ఎక్కువగా కూడా ఉంది అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా వాహనాలకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. వాహనాలు నడిపేటువంటి సమయంలో కానీ, వాహన కొనేటువంటి సందర్భంలో కానీ చక్కగా కూడా మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొంచెం యాసిడిటీ, స్టమక్ రిలేటెడ్, చెస్ట్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్త. ఇంకను చూసుకున్నట్టయితే రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది కొంచెము లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సోదరీమణులకు సంబంధించి చక్కటి అదేమిటి అంటే ఎలాంటి గొడవలు ఉండకుండా మంచిగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇలా మొత్తం మీద చూసుకున్నట్టయితే మేషరాశి వారికి పర్వాలేదు అనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఖచ్చితంగా కూడా. కనుక మేషరాశి వారు ఎప్పటికీ కూడా మీరు లక్ష్మీదేవి అమ్మవారు, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారికి సంబంధించింది, లేదా సూర్యునికి సంబంధించినటువంటి నామాలు కానీ ఈ యొక్క వీరిని ఎక్కువగా కూడా ఆరాధన చేసుకోవడం వలన మీరు ఈ యొక్క ఫిబ్రవరి నెల నుండి ముందుకు చక్కగా కూడా వెళ్ళేటువంటి మార్గాలు గోచరిస్తున్నాయి. మహాదేవ శ్రీమాత్రే నమః.